మ్యాక్స్ మరియు మార్ష్మెలో పర్వతం. మ్యాక్స్కు ఎప్పటినుంచో ఒక పర్వతాన్ని ఎక్కాలని కల. కాని ఇది సాధారణ పర్వతం కాదు. ఇది మృదువుగా, తెల్లగా, దిండులా కనిపించే మార్ష్మెలో పర్వతం. ఒక చల్లని ఉదయం మ్యాక్స్ తన జాకెట్ వేసుకుని, చేతి తొడుగులు తీసుకుని తన బెస్ట్ ఫ్రెండ్, సంతోషంగా ఉండే పెంగ్విన్ మీకోని కలిశాడు. పర్వతం అడుగున అడుగుపెట్టగానే స్క్విష్! వాళ్ల బూట్లు లోపలికి దిగిపోయాయి. నడవాలనుకున్నారు, కాని వాళ్ళు ఎగిరారు. మ్యాక్స్ జెల్లీబీన్లా పైకెగిరాడు. మీకో నవ్వుతూ కడుపుపై జారాడు. కొన్నిసార్లు మార్ష్మెలో లాగుతూ వెనక్కి తీసుకెళ్ళింది. కొన్నిసార్లు ట్రాంపోలీన్లా పైకెగిరేసింది. వాళ్ల నవ్వులు మేఘాల వరకు వినిపించాయి. మధ్యలో వాళ్ళు ఒక అంటుకునే చోట ఇరుక్కున్నారు. మ్యాక్స్ బలంగా లాగాడు. మీకో తన రెక్కలతో నెట్టాడు. కలిసి అని ఇద్దరూ కేక పెట్టారు. పాప్! వాళ్లు బయటకు వచ్చి నవ్వుతూ పైకి చేరుకున్నారు. పర్వతం పైభాగంలో వెచ్చని ఆవిరి చుట్టుముట్టింది. కింద హాట్ కోకో సరస్సు మెరిసింది. చాక్లెట్ తరంగాలు, తేలియాడే మార్ష్మెలోలు కనిపించాయి. వాళ్లు తమ కప్పుల్లో కోకో తీసుకుని, చేతులు పాదాలు వెచ్చబెట్టుకుని ఆకాశంలో తేలియాడే మార్ష్మెలో మేఘాలను చూశారు. తిరిగి కిందికి మిఠాయి స్లైడ్లా జారుతూ మ్యాక్స్ మీకోను చూసి నవ్వాడు. అతనికొక విషయం అర్థమైంది. స్నేహితుడితో కలిసుంటే పెద్ద సాహసాలు కూడా సులభంగా, వెచ్చగా, మరింత తీయగా ఉంటాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.